పార్టీ నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగానే పార్టీ. రామచంద్రరావు ఎన్నిక విషయంలో, సెలక్షన్ విషయంలో లక్ష్మణ్, బండి సంజయ్, ముందుగా లక్ష్మణ్ పేరు గట్టిగా వినిపించింది, ఆ తర్వాత బండి సంజయ్, వీళ్ళిద్దరూ చాలా వ్యూహాత్మకంగా కీలకంగా వ్యవహరించారు. ఈ టర్మ్ ఒకవేళ కనుక అయిన తర్వాత నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్స్కి ముందు ఒక పవర్ఫుల్ వాయిస్తో వచ్చేందుకు కొత్త అధ్యక్షుడి పేరు తెర మీదకు వస్తుందంటూ కూడా చర్చ జరుగుతోంది. సో అప్పుడు మళ్ళీ బండి సంజయ్ను లేకపోతే లక్ష్మణ్ను అప్పుడు మళ్ళీ తెర మీద ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి వార్తలు. అంటే వ్యూహాత్మకంగా పసలేదు, ఒక చర్చ ఉంది. అందులో అసలే పసలేదు. అంటే వ్యూహాత్మకంగా పసలేదా? ఇందులో అసలు పసలేదు. ఆయన ఇవాళ అధ్యక్షుడు అయినాడు, 3 సంవత్సరాల టర్మ్ ఉంటుంది, 3 సంవత్సరాల కోసం పనిచేస్తాడు. ఆయనకు అండగా మొత్తం పార్టీ యంత్రాంగం. బట్ అది ఈ 3 సంవత్సరాల టర్మ్ తర్వాత నెక్స్ట్ టర్మ్లో బండి సంజయ్నో లేకపోతే లక్ష్మణ్ కావచ్చు. 3 సంవత్సరాల తర్వాత సంస్థాగత ఎన్నికల ప్రక్రియ దేశవ్యాప్తంగా జరిగినప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది. తెలంగాణ కోసం సపరేట్గా ప్రత్యేకంగా సంస్థాగత ప్రక్రియ జరుగుతుంది. రైట్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, కానీ సీనియర్లు కావాలని రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. చరిష్మా లేని నాయకులకు పదవులు ఇస్తున్నారన్న వాదన బాగా వినిపిస్తుంది. మీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు, ఏమంటారు? నేను అదే స్పష్టంగా చెప్పాను. రాజాసింగ్ విషయంలో చర్చ విషయంలో ఏతుందో నేను బహిరంగ చర్చించదలుచుకోలేదు. దాని మీద పార్టీ ఆల్రెడీ దృష్టికి వచ్చింది కాబట్టి ఆ పార్టీ కోణంలో అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది పార్టీ నిర్ణయం చేస్తారు. హైకమాండ్ చూసుకుంటుందని అన్నారు, అదే కంటిన్యూ రాజాసింగ్దే. హైకమాండ్ 11-12 మందిలో మీరు కూడా ఉన్నారు. ఏమన్నా చర్చకు వచ్చింది సార్? ఈ స్టేట్ నుంచి మీరు కూడా కీలకంగా ఉన్నారు. ఇటు రాజాసింగ్తో కానీ అటు పార్టీతో కానీ ఏమన్నా చర్చలు జరిగాయి? ఏది ఉన్నా కానీ మేము బహిరంగ వేదికలో చర్చ చేయము, చర్చ పెట్టము. నిర్ణయం అయిన తర్వాతనే ప్రకటిస్తాం ఏదైనా ఉంటే. బట్ క్యాడర్కి ఏం చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ కలిసి పనిచేయాలా. ఎవరు కూడా ఓకే అటువంటి ఆలోచనలకు ఎవరు దానికి లోను కాకూడదు. పార్టీ లక్ష్యం వల్ల కూడా మోదీ గారు సంకల్పించినట్టు వికసిత్ భారత్లో వికసిత్ తెలంగాణ భాగం కావాలి. వికసిత్ తెలంగాణ కావాలంటే మోదీ గారు నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారు తెలంగాణ. కాబట్టి ఆ దిశలో అందరం కలిసి అడుగులు వేద్దాం. ఏదైనా మనస్పర్ధాలు ఉంటే ఆ రకంగా పక్కన పెట్టేసి పనిచేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆలోచన నెరవేర్చడానికి ముందుకు రావాల్సిందిగానే పిలుపునిస్తాను. లక్ష్మణ్ గారు, పోటీ చేయడము గెలిపే లక్ష్యంగా మేము ప్రజల్లోకి వెళ్తాం. అంటే గతంలో మీ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు. సో మీకు అక్కడ క్యాండిడేట్ ఉన్నారా? ఎవరు గతంలో పోటీ చేసిన వ్యక్తి బీఆర్ఎస్ లేడు, ఇప్పుడు ఉన్నాడే, పార్టీలో ఉన్నాడే. లేదు, శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్. అది అయిపోయింది. అయిన తర్వాత మనకి మళ్ళీ దీపక్ రెడ్డి పోటీ చేశాడు. దీపక్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు అయినాడు, పార్టీలో ఉన్నాడు, పనిచేస్తున్నారు. ఇంకా పార్టీ ఒక నిర్ణయానికి రాలేదు. అభ్యర్థి ఎవరు, ప్రచారం ఏ విధంగా, ఏ రకమైన ప్రణాళికతో వ్యూహంతో పోవాలి. ఎందుకంటే ప్రజలు మాత్రం కాంగ్రెస్ పట్ల విరిసిగిపోయినారు. గతంలో బీఆర్ఎస్ గెలిపించారు, ఎందుకంటే అక్కడ అధికారులకు మళ్ళీ వస్తున్నామని. కాబట్టి బీఆర్ఎస్ కూడా తేలిపోయింది. కాబట్టి ప్రజలు జూబ్లీహిల్స్లో కూడా మా వైపు చూస్తున్నారని మేము భావిస్తున్నాం. మాకు అవకాశం ఇస్తారని ఆలోచన కూడా మా రాజాసింగ్ మీకు దూరం అయితే జూబ్లీహిల్స్ కానీ రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీకు ఇబ్బంది ఎదురే అవకాశం ఉంటుంది? దూరం అవుతుండా లేదా మాకు పార్టీలు లేకుండా ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు. రాజాసింగ్ ఇప్పుడు మా పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. రాజీనామా చేసిన పత్రం అది ఢిల్లీ వరకు వెళ్ళింది, రాష్ట్ర పార్టీ పంపించి ఎటువంటి తుది నిర్ణయం జరగలేదు. జరిగినప్పుడు మీకు తప్పకుండా వెళ్ళిపోతాం. ఇటీవల కవిత మాట్లాడుతూ తాను జైల్లో ఉన్న సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ విలన్ చేసుకున్న కుట్ర జరిగిందని ఆరోపించారు. ఆ కుట్రలో మీరు పాల్పంచుకున్నారా? ఏమైనా చర్చలు జరిగాయా? ఆ చర్చల్లో మీరు ఉన్నారా? ఆ కర్మ మాకేమీ పట్టలేదు. అవినీతి పార్టీని, ఒక కుటుంబ పార్టీని, 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి భ్రష్టు వచ్చిన పార్టీని విలీనం చేసుకొని ఆ మలినాన్ని మేము పూడ్చుకోదలుచుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా వైపు, ఎందుకంటే బీజేపీ అనేది ఒక పార్టీ అనేది ఒక భిన్నమైన పార్టీ, భిన్నమైన ఆలోచనతో పనిచేసే పార్టీ అని. కాబట్టి మేము స్వతహాగా ఇవాళ ఎదుగుతూ ఉన్నాం. స్వతహాగా అధికారులకు వచ్చే పరిస్థితి బీఆర్ఎస్తో కలిసి అంటగాగే పరిస్థితి అది కాంగ్రెస్కు ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలే. గతంలో మీరు కలిసి పోటీ చేసినారు, కలిసి అధికారాన్ని రాష్ట్రంలో పంచుకున్నారు, కేంద్రంలో పంచినారు. యూపీఏలో భాగస్వామ్యమైనారు. తెలంగాణకు ఉరగబెట్టింది ఏమిటో ఆనాడు కేసీఆర్ కేంద్రంలో మంత్రి ఉండేందో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆ రోజు మీరు తీసుకొచ్చింది ఒక పుచ్చ, ఒక స్కల్, ఏదో బీడీకి సంబంధించిన కార్మికులకు ఏ రకంగా మీరు దగా చేశారో ప్రజలకు తెలుసు. సార్, ఇందాక జూబ్లీహిల్స్కి సంబంధించి ఒక క్వశ్చన్. పొత్తులు ఉంటాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏపీలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్యం ఇక్కడ కూడా రిపీట్ కాబోతుంది. లక్ష్మణ్ గారు కూడా కొంత చర్చలకు తీసుకొస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే అటువంటిది ఏమన్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉండనుందా సార్? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తాం, సొంతంగా పోటీ చేస్తాం. మీకు ఎటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం కూటమి ఇక్కడ ఉండదు. జూబ్లీహిల్స్ ఎన్నిక విషయం స్పష్టం చేశాను. ఇప్పుడు కూటమి ప్రస్తావన లేదు. ఇప్పుడు మేము స్వతహాగానే ఎన్నికల్లో పోతున్నాం.
వచ్చే జనరల్ ఫ్యూచర్ గురించి తర్వాత ఇప్పుడు చర్చ ఇప్పుడు మనం ఉన్నది ప్రస్తుతం గురించి మాట్లాడతాం. ఫ్యూచర్లో లోకల్ బాడీ ఉన్నాయి సార్, లోకల్ బాడీ. అంటే ఫ్యూచర్ లోకల్ బాడీస్లో కూడా మేము సొంతంగానే పోటీ చేస్తాం. సొంతంగానే గతంలో పోటీ చేసాం సొంతంగా, ఇప్పుడు కూడా మళ్ళీ సొంతంగానే పోటీ చేస్తాం. ఇంట్రెస్టింగ్. ప్రసాద్, లక్ష్మణ్ గారు ప్రధానంగా బీఆర్ఎస్ మీ మీద చేస్తున్నటువంటి ఆరోపణ చీకటి ఒప్పందం కుదిరింది ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీకి, బీజేపీలో ఉన్న కొంతమంది పెద్దలకి. అందుకే మేము ఏది ప్రశ్నించినా సరే మొదట కాంగ్రెస్ నుంచి కాదు బీజేపీ నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళ ఎంపీలు రక్షణ కవచాల రేవంత్ రెడ్డికి అడ్డుకుంటున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. చీకటి ఒప్పందం బీఆర్ఎస్ కాంగ్రెస్తో చేసుకున్నది కాబట్టే ఈ బీఆర్ఎస్ పాపాలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం కూడా శిక్షించలేకపోతే వాళ్ళు చేసిన పాపాలను. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఎంత ఆవేశంగా ఆక్రోషంగా మాట్లాడాడో వాళ్ళ యొక్క అవినీతి మీద, కాళేశ్వరం అవినీతి మీద కానివ్వండి, లేదా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానివ్వండి, కార్ రేసుల మీద కానివ్వండి, అనేకమైనటువంటి పేపర్ లీకేజ్ విషయంలో కానీ ఏ ఒక్కటి కూడా ఇవాళ తేల్చకుండా విచారణల పేరు మీద కాలయాపన చేస్తూ ఢిల్లీ హైకమాండ్ ఆదేశాల మేరకు వాళ్ళ ఒత్తిడికి లొంగి రేవంత్ రెడ్డి ఏ రకంగా బీఆర్ఎస్కు సానుకూలంగా పనిచేస్తున్నారో ప్రజలు వాళ్ళ గమనిస్తున్నారు, అర్థం చేసుకోగలుగుతున్నారు. రైట్ లక్ష్మణ్. మీరు బీఆర్ఎస్ ఒకటని ఆరోపిస్తుంది, కాంగ్రెస్ ఆరోపిస్తుంది, లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ ఆరోపిస్తుంది. అసలు ఎవరితో ఉన్నారు? తెలంగాణ ప్రజలు చాలా తెలియగల వాళ్ళు. ఇటువంటి ఆరోపణలు ఇటువంటి చర్చలకు ఏమాత్రం కూడా లోను కాకుండా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా బీజేపీ బీఆర్ఎస్లో కలిసిన దాఖలాలు ఈ 11 సంవత్సరాలు ఒకటి లేదు. కలిసింది ఎవరనంటే బీఆర్ఎస్ కలిసినారు, కాంగ్రెస్ కలిసినారు, కలిసి ఎన్నికల్లో లబ్ధి పొందినారు. అది ఆ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారాన్ని పంచుకున్నారు. ఏ రకంగా తెలంగాణను కూడా ఆ రోజు అధికారంలో రాష్ట్రం నుండి కేంద్రం నుండి ఏ రకంగా మరి తెలంగాణ మోసం చేశారు. పోతిరెడ్డి పాడు పేరు మీద, ప్రాజెక్టు పేరు మీద తెలంగాణ నీళ్లు రాయలసీమకు మళ్లించింది ఎవరో కూడా ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. మీరు చేసే వాదనల పట్ల వాళ్ళు లోనయ్యేదానికి వాళ్ళకు స్పష్టంగా తెలుసు. బీఆర్ఎస్ మూలాలు కాంగ్రెస్ మూలాలు ఒకటి అని కూడా వాళ్ళకి తెలుసు. కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు, ఎన్డీఏ అధికారంలో ఉంది, కానీ ఇప్పటికీ విభజన హామీల పరిష్కారానికి ఎందుకు మీరు బీజేపీ కృషి చేయడం లేదు? విభజన హామీలు అన్నీ కూడా పరిష్కారం అవుతున్నాయి కాబట్టే ఇవాళ సమస్యలు, ఇవాళ హైకోర్టు కానివ్వండి, లేకపోతే అటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఏదైనా సమస్యలు ఉంటే మా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకొని తేలకపోతే కేంద్రం దానికి సిద్ధంగా ఉన్నది. అవన్నీ కూడా ఇవాళ తెలంగాణ అభివృద్ధిలో